ఏంటిది? ఆ రోజు ఎదవ యాక్టింగ్ చేసావా నువ్వు నీ మొగుడు కలిసి ప్లాన్ వేశారేంటి? డబ్బు గుంజుదాం అనుకున్నారా? నేను నిజమే చెప్తున్నాను, ఇవన్నీ నేను చెయ్యలేదు. ఇవన్నీ ఆరెంజ్ చేసినవి. వాడే నీ విషయంలో నన్ను ప్రెషర్ చేసి ఇలా చెయ్యమని చెప్పాడు. ఎందుకంటే నా రెంట్ అడగకూడదు అనుకున్నాడు. ఇవన్నీ వాడు రికార్డ్ చేస్తున్నాడన్న విషయం నాకు అసలు తెలియదు. ట్రస్ట్ మీ, నాకేమీ తెలియదు. నీ మొగుడు ఎదవనుకుంటాను. 2 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాడు. వాడి ఫస్ట్ వైఫ్ మీనాక్షి చనిపోయిన తర్వాత వాడు దారుణంగా తయారయ్యాడు. ఎప్పుడు తాగుతూనే ఉండేవాడు. ఓసారి వాళ్ళిద్దరూ కలిసి మనాలికి వెళ్ళారు. కానీ తిరిగి అరుణ్ మాత్రమే వచ్చాడు. తన మొదటి భార్య యాక్సిడెంట్లో చనిపోయిందని చెప్పాడు. ఏమైంది? వాడు నన్ను మోసం చేశాడు. అవును, నీకు తన మొదటి భార్య గురించి బాగా తెలుసా? నేను రెంట్ కోసం ఇక్కడికి వస్తాను. నేనెప్పుడొచ్చినా ఆవిడ మూడవుట్గానే కనిపిస్తుంటారు. నువ్వు టెన్షన్ అవ్వకు, నేనున్నాను. ఏమైనా ప్రాబ్లం అంటే నాకు కాల్ చేయి, నేను వస్తాను. ఇప్పుడు మొత్తం పనులన్నీ నేనే చేయాలనుకుంటాను. డ్రెస్సులు మొత్తం తీసుకొచ్చావా, సగం ఇంట్లోనే వదిలేసావా? అన్నీ తీసుకొచ్చేసా. నా ఆటో ఇక్కడ ఆపండి అన్న. సరే, త్వరగా రా. ఎంత అయిందన్నా? పద. ఈ లొకేషన్ అంతా చాలా బాగుంది కదా. ఇదిగో అక్కడ అదంతా బాగుంది. నచ్చిందా? నచ్చింది. మన ఇంటి దగ్గర కూడా ఇలాంటి చెట్లే పెట్టించుకున్నాం. బాగుంది, బాగా కలర్ఫుల్ గా కూడా ఉంది. ఇట్స్ సో నైస్. పద. రా. జాగ్రత్తగా లోపలికి వెళ్ళు. దూరంగా ఉంటావా, దగ్గరికి వస్తావా? ఏం చేస్తున్నావు? ఏం చేయమంటావు చెప్పు. కాస్త నెమ్మదిగా ఉండొచ్చు కదా. లేదు, నేను నెమ్మదిగా ఉండలేను. అరే ఏంటి, ఏం చేస్తున్నావు? ఇంకా ఎంతసేపు ఇలాగే వెయిట్ చేయాలి? అరుణ్, అరుణ్, అరుణ్. ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోయారు? అద్దెప్పుడిస్తారు? 5 సార్లు వచ్చి చూశాను, గేటుకి తాళం వేస్తుంది. రేపు ఇస్తానులే అండి, నేను ఎక్కడికి పారిపోయేవాడిని కాదు కదా. సరే, ఎప్పుడిస్తావో చెప్పు. రేపో ఎల్లుండో, మీరు ఎప్పుడొచ్చినా సరే నేను ఇచ్చేస్తాను. తనెవరు? తను నా వైఫ్. ఊర్లో పెళ్ళైంది, ఇప్పుడే తీసుకొచ్చాను. అబ్బో, పెళ్లి చేసుకోవడానికి డబ్బు ఉంది, కానీ అద్దె కట్టడానికి డబ్బు లేదు. 2 రోజులు టైం ఇస్తున్నాను, మర్యాదగా అద్దె కట్టేయ్. లేకపోతే ఈసారి నా కొడుకు వస్తాడు, వాడెలా వసూలు చేస్తాడో నీకు తెలుసు అనుకుంటా. సరే అంకుల్. సరేనా? ఇచ్చాయి. ఓకే. జాగ్రత్తగా ఉండండి. వస్తా.
కొత్తింట్లో భూకంపం వచ్చినట్టు అయిపోయింది. అరుణ్ ఇప్పుడే పెళ్లి చేసుకుని వచ్చాడు. కానీ ఆబా ముందు తనని అవమానించారు. కానీ ఆబా చాలా తెలివైనది. అరుణ్ అవమానపడే విధంగా ఇకపై తను ఏం మాట్లాడకూడదు అని అనుకుంది. కానీ మొదలైన ఈ ఆట ఇప్పుడప్పుడే ముగిసేలా లేదు. నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు అనురాగ్ మిశ్రా. నేరాల యొక్క కొత్త ఎపిసోడ్కి మీకు ఆహ్వానం పలుకుతున్నాను. అరుణ్ ఇంట్లో ఉన్నాడా? లేదు, ఆయన పని మీద బయటికి వెళ్లారు. ఎప్పుడొస్తాడు వాడు? ఆ విషయం నాకు చెప్పలేదు. ఆయనతో ఏమైనా పనుందా? పని కాదు, 4 నెలలుగా కిరాణా వస్తువులకి డబ్బులు ఇవ్వలేదు. వచ్చిన ప్రతిసారి ఇంట్లో కూడా ఉండడం లేదు. ఫోన్ చేస్తే ఫోన్ కూడా తీయడం లేదు. మోంటీ వచ్చి వెళ్ళాడని వాడితో చెప్పు. సాయంత్రంలోగా డబ్బులు ఇవ్వకపోతే కాళ్ళు చేతులు విరిచేస్తానని చెప్పు. అర్థమైందా? రెండు రోజులు టైం ఇస్తున్నా. 4 నెలలుగా కిరాణా వస్తువులకి డబ్బులు ఇవ్వలేదు. ఏమైంది? ఎందుకు దిగులు పడుతున్నావు? తినడానికి భోజనం చేసావా? ఇంకా ఎంతమంది దగ్గర నువ్వు అప్పు చేశావు? వచ్చినప్పటి నుంచి అప్పులోళ్ళు డబ్బులు అడుగుతున్నారు. చూడు, నీకే బాగా తెలుసు కదా, లాక్డౌన్లో మొత్తం తలకిందులైపోయింది. అప్పుడే నా కొత్త బిజినెస్ కూడా ఫుల్గా లాస్ అయిపోయింది. సో ఇక అప్పుడే డిసైడ్ అయ్యాను, సరే కొత్తగా స్టార్ట్ చేద్దామని. అలా అప్పు పెరిగిపోయింది. సరే, ఈ అప్పుని ఎలా తీర్చాలి? అరే తీర్చుకోవచ్చులే, లైఫ్లో నువ్వు వచ్చావు కదా, ఖచ్చితంగా ఏదో ఒక మార్గం కనిపెడతాం. ఈ రోజే ఓనర్ లాస్ట్ డేట్ అని చెప్పారు. రేపైనా వచ్చేస్తారు. అరే ఏం కాదు, మన ఇద్దరం కలిసి ఏదో ఒకటి చేద్దాంలే. నువ్వు తప్పుగా అనుకున్నంటే నీకు విషయం చెప్పనా? చెప్పు. చూడు, నేను మగాణ్ణి, అందుకే నాపై ఒత్తిడి వేస్తున్నారు. కానీ ఒకవేళ నువ్వు గనక వాళ్ళని కొంచెం ప్రేమగా హ్యాండిల్ చేయగలిగితే అప్పుడు మనకు కొంచెం టైం దొరుకుతుంది. అలా అప్పు తీర్చుకుందాం. నాకు అర్థం కాలేదు. అంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు, సెక్సీగా ఉన్నావు. వాళ్ళతో కొంచెం అటు ఇటు మాట్లాడితే అంటే మనకి టైం దొరుకుతుంది, ఆ తర్వాత తీర్చుకోవచ్చు. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? నేను నీ భార్యని. నువ్వు చెప్పే మాట విన బొమ్మని కాదు. నేనేమి నేను వాళ్ళతో పడుకోమని చెప్పట్లేదుగా, ఊరికే సింపుల్ గా వాళ్ళతో కొంచెం నవ్వుతూ మాట్లాడు చాలు. నేను చెప్పాను కదా, నేను ఈ పని చెయ్యను. అస్సలు అవకాశమే లేదు. అర్థమైందా? అరే ఆపు. ఏం ఆలోచిస్తున్నావు? అదే ఆలోచిస్తున్నాను, మనకి ఇల్లు దొరుకుతుందా లేదా అని. ఇల్లు లేకపోతే నేను రోడ్డు మీద వేసుకొని తిరగలేను కదా. ఇలా చూడు, జీవితాంతం నీతో ఉంటానని మాటిచ్చాను. నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళినా సరే నేను నీతో ఉంటాను. అయితే జీవితాంతం రోడ్ల మీద తిరుగుదాం అంటావా? భార్యని సరిగ్గా చూసుకోలేకపోయాడన్న పేరెందుకు నాకు? అయితే ఇప్పుడు ఏం చేయాలి? సిచ్యువేషన్ ని మనం ఫేస్ చేయాలి కదా. కానీ దీన్ని నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావు. అరుణ్, నువ్వు మళ్ళీ ఆ విషయం గురించి మాట్లాడుకో. అరే ఇందాకే చెప్పావు జీవితంతో నాకు తోడుగా ఉంటానని, కానీ అవసరమైనప్పుడు నాకు సాయం చేయకపోతే ఎలా చెప్పు? అరుణ్ ప్లీజ్, ఒక అమ్మాయి మనసుని నువ్వు అర్థం చేసుకోలేవు. దానికి నువ్వు ఒక అమ్మాయిగా పుట్టాలి, సరేనా? నాకు బాగా అర్థమైంది, నా మాటలకి నువ్వు అసలు వాల్యూ ఇవ్వవని. సరే ఇలా చూడు అరుణ్,
అరుణ్ మాట విను. నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాను. నిజమా? కానీ సమస్యలే రావుగా. నేనున్నాను కానీ ఇంకేం కాదు. నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. చెప్పండి, అరుణ్ ఎక్కడున్నాడు? ఆయనతో మీకు పనేంటి? 4 నెలలుగా రెంట్ కట్టలేదు. అరే, మీరు గిర్దారి అంకుల్ కొడుకు రాహుల్ కదా? మ్మ్. ఎందుకు బయట నిలబడిపోయారు? లోపలికి రండి. రండి. కూర్చోండి. కూర్చోమని చెప్తున్నాను కదా. సరే చెప్పండి, ఏవైనా చల్లగా తాగుతారా లేదా హాట్గానా? నీళ్ళు గొంతు ఎండిపోయింది. ఎప్పుడే తెస్తాను. సరే, ఏమంటూ ఉన్నారు? ఎన్ని నెలల రెంట్ ఇవ్వాలి? 4 నెలలు. ఓ, ఇంకా రెంట్ 80,000. సరే, ఓకే. నేను అరుణ్కి ఫోన్ చేస్తాను. అరే ఎందుకండి? అయితే నేనే పే చేయనా? సరే. బెడ్రూమ్ అక్కడుంది. అరుణ్ వచ్చేసినట్టున్నాడు. ఇప్పుడు నేను ఎలా బయటికి వెళ్తాను? వాడు బయటే ఉంటాడు కదా. నువ్వు వెనక వైపు వెళ్ళిపో. బైక్ ముందుంది. వెనక వైపు వెళ్ళి ఆ తర్వాత బైక్ తీసుకుని వెళ్ళిపో. ఆ, రెంట్ సంగతి చూసుకుంటావు కదా. అది నేను చూసుకుంటాను, కానీ మనది? నేను మంచి టైం చూసి నీకు ఫోన్ చేస్తాను, సరేనా? ఎందుకు రావడానికి ఇంత లేట్ చేశావు? నేను ఎంత భయపడిపోయినా నీకు అసలు తెలుసా? వాడు నన్ను ఏమైనా చేసుండొచ్చు అరుణ్. ఎప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళకు. చూడు, మన అప్పు తీర్చుకోవడానికి కొంచెం టైం కావాలి కదా. టైమా? ఎంత టైం?
ఒక్కరోజు నీ ఈ టైం వల్లే నా ప్రాణాలు పోతే చూస్తూ ఉండు. నీకేం కాదు, నేను చూసుకుంటానని చెప్పాను కదా. ప్రస్తుతానికి ఏ సమస్య లేదు. నిజమా? హ్మ్. అయితే ఎదుగో, ఈరోజు ఈ రెండో సమస్యని కూడా నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ నంబర్కి నువ్వే ఫోన్ చేయి, ఓకే? ఏమవదు, ఫోన్ చేసి మాట్లాడు. కానీ అరుణ్, నేను ఇక్కడే నీతోనే ఉంటాను. ఈ ప్రాబ్లం కూడా ఇవాళే సాల్వ్ చేసేద్దాం. తీసుకో, ఫోన్ చేయి. ఈరోజు మొత్తం అంతా సాల్వ్ అయిపోవాలి. హలో. అరే, ఎంత త్వరగా వచ్చేసారే. కొట్లో కస్టమర్స్ ఇప్పుడు చాలా తక్కువగా ఉంటారు. ఇదిగోండి సార్ గారి బిల్లు. ఇప్పుడు తీసుకొచ్చిన వస్తువుల బిల్ 22,000. సరే, ఏ సమస్య లేదు. నువ్వు ఒక పని చెయ్యి, ఈ వస్తువులని లోపల పెట్టాయి. సరే. నీకు చెమటలు పడుతున్నాయి. బాగా అలసిపోయినట్టున్నా. చాలా దూరం నుంచి వచ్చావు కదా, కాబట్టి కాసేపు మనం రెస్ట్ తీసుకుందామా? హ్మ్? ఏమైంది? నీకు డబ్బులకి బదులుగా ఇంకేమైనా కావాలి అనుకుంటున్నాను. అరుణ్ వచ్చేసినట్టున్నాడు. ఇప్పుడేం చేయాలి? నువ్వు ఒక పని చెయ్, వెనక వైపు నుంచి వెళ్ళిపో. ఇటువైపా? అవును, ఇటువైపు నుంచి వెళ్ళిపో. ఇలాగే అరుణ్ ఆలోచన ప్రకారం ఆబా కిరాణా కొట్టువాడిని, ఓనర్ని తన అందాలు చూపించి పడేసింది. ఇవ్వాల్సిన డబ్బుని అడగకుండా వెళ్ళిపోయారు. ఆబా సమస్య అంతటితో అయిపోయింది అనుకుంది, కానీ అవ్వలేదు. అరుణ్ ఆలోచన వేరేలా ఉంది. హలో వర్ణన్న, ఇదంతా ఏంటి అసలు? అదే నేను అడుగుతున్నాను, ఏంటిదంతా? నా భార్యతో ఇంత అసభ్యంగా నువ్వెలా ప్రవర్తించగలుగుతావు? అయ్యో, ఇందులో నా తప్పు ఏమీ లేదు. మరి దేని గురించి ఆలోచించకుండా అడ్వాంటేజ్ తీసుకుని ఇలా చేస్తావా? చూడు, ఈ వీడియో నీకు వార్నింగ్ ఇవ్వడం కోసమే పంపాను. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు, అర్థమైందా? నువ్వు ఇలాగే చేసావనుకో, ఈసారి ఈ వీడియో నీకు కాదు, మీ నాన్నకి పంపిస్తాను. అయ్యో అన్న, దయచేసి అలా చేయకండి. నేను మీరు చెప్పినట్టే చేస్తానన్నా. సరే, అయితే ఒక 25,000 నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయి. 25,000? చాలా ఎక్కువ అన్నా. కానీ నేను రెడీ చేస్తాను, మీకు పంపిస్తాను. ఓకే.
మాంటీ ఆబాతో తన వీడియోని చూసి చాలా భయపడ్డాడు. డబ్బును కూడా ఇచ్చేశాడు. ఇక మీదట అరుణ్ ఇంటి దరిదాపుల్లో కూడా రాకూడదు అనుకున్నాడు. కాని ఇంకోవైపు రాహుల్, అతని మనసులో ఆబా మీద చాలా కోపం కలిగింది. ఆబానే ప్లాన్ చేసి ఈ ఆటంతా ఆడింది అని రాహుల్ మెల్లగా ఆలోచించసాగాడు. పగ తెచ్చుకోవాలనుకున్నాడు. ఒకరోజు అరుణ్ బయటికి వెళ్లిన విషయం రాహుల్కి తెలిసింది. ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని రాహుల్ ఆబాని కలవడానికి వెళ్ళాడు. ఏంటిది? ఆ రోజు ఎదవ యాక్టింగ్ చేసావా నువ్వు నీ మొగుడు కలిసి ప్లాన్ వేశారేంటి? డబ్బు గుంజుదాం అనుకున్నారా? నేను నిజమే చెప్తున్నాను, ఇవన్నీ నేను చెయ్యలేదు. ఇవన్నీ ఆ అరుణ్ చేసినవి. వాడే నీ విషయంలో నన్ను ప్రెషర్ చేసి ఇలా చేయమని చెప్పాడు. ఎందుకంటే నా రెంట్ అడగకూడదు అనుకున్నాడు. ఇవన్నీ వాడు రికార్డ్ చేస్తున్నాడన్న విషయం నాకు అసలు తెలియదు. ట్రస్ట్ మీ, నాకేమీ తెలియదు. నీ మొగుడు ఎదవనుకుంటాను. 2 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాడు. వాడి ఫస్ట్ వైఫ్ మీనాక్షి చనిపోయిన తర్వాత వాడు దారుణంగా తయారయ్యాడు. ఎప్పుడు తాగుతూనే ఉండేవాడు. ఓసారి వాళ్ళిద్దరూ కలిసి మనాలికి వెళ్ళారు. కానీ తిరిగి అరుణ్ మాత్రమే వచ్చాడు. తన మొదటి భార్య యాక్సిడెంట్లో చనిపోయిందని చెప్పాడు. ఏమైంది? వాడు నన్ను మోసం చేశాడు. అవును, నీకు తన మొదటి భార్య గురించి బాగా తెలుసా? నేను రెంట్ కోసం ఇక్కడికి వస్తాను. నేనెప్పుడొచ్చినా ఆవిడ మూడవుట్గానే కనిపిస్తుంటారు. నువ్వు టెన్షన్ అనుకో, నేనున్నాను. ఏమైనా ప్రాబ్లం అంటే నాకు కాల్ చేయి, నేను వస్తాను. అరుణ్, అరుణ్, అరుణ్ కళ్ళు తెరు. అరుణ్ కళ్ళు తెరిచి చూడు. అరుణ్, నీకే చెప్తున్నాను. మీనాక్షి, ఆ బ్యాంకు శర్మాజీతో నువ్వు అసలు ఏం చేశావు? పాపం పిచ్చోడైపోయి నీ కోసం ఊరంతా వెతుకుతున్నాడు. మీనాక్షి, అసలు ఏం చేసావు నువ్వు?
ఎందుకు అలా చేస్తున్నావు? ఆగు. పెళ్లి చేసుకోవడానికి డబ్బు ఉంది, కానీ నాకు ఇవ్వడానికి డబ్బు లేదు. 4 నెలలుగా వాడు కిరాణా వస్తువులకి డబ్బులు ఇవ్వలేదు. ఇంటికి వచ్చినా వాడు ఇంట్లో ఉండడం లేదు. ఫోన్ చేస్తేనేమో ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. చూడు, నువ్వు గనక కొంచెం ప్రేమగా వాళ్ళని హ్యాండిల్ చేయగలిగితే టైం దొరుకుతుంది, మనం అప్పు తీర్చుకోవచ్చు. వాడు ఫస్ట్ వైఫ్ మీనాక్షి చనిపోయిన తర్వాత ఎప్పుడు తాగుతూనే ఉండేవాడు. వాళ్ళిద్దరూ ఒకసారి మనాలికి వెళ్ళారు, కానీ తిరిగి అరుణ్ మాత్రమే వచ్చాడు. రాహుల్, ఇలా చూడు, నేను నీకొక విషయం చూపించాలి. మొదటి నుంచి వీడి మీద నాకు అనుమానం ఉండేది. ఇప్పుడు ప్రూఫ్ కూడా దొరికింది. రాహుల్, చాలా దారుణమైన ఒకరిని నేను నమ్మాను కదా. మా అమ్మ నాన్న పేదవాళ్ళు కాబట్టి వేరే దారి లేక వీడిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వీడు చాలా దారుణమైన వాడుగా ఉన్నాడు. అమ్మాయిలతో డబ్బు సంపాదిస్తున్నాడు. ఇకపై నేను వీడితో ఉండలేను. వీడిని చూస్తే నాకు అసహ్యంగా ఉంది. వన్నోదులే. నేను ఎలా రావాలి? నాకంటూ ఇంకెవ్వరూ లేరు. నీకు నేనున్నాను. నిజంగానా? అవును. నువ్వేం భయపడుకో, నాతో వచ్చి. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళిపో. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తారు? అరుణ్, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, లేదంటే పోలీసులు కాల్ చేస్తాను. కాల్ చేయడానికి ముందు నువ్వు ఉండాలి కదరా. పిలురా. భార్యాభర్తల అద్భుతమైన బంధాన్ని తప్పుగా ఉపయోగించినందుకు అరుణ్కి శిక్ష పడింది. ఆబా పోలీసులకు ఫోన్ చేసి జరిగిన ఈ విషయాన్నంతా ఒక యాక్సిడెంట్ అని చెప్పింది. రాహుల్తో ఇక తన భవిష్యత్తుని కొనసాగించాలి అని అనుకుంది. ఇక మీ అందరికీ వీడ్కోలు. నేరం యొక్క ఇంకొక ఎపిసోడ్లో నేను మీ అందరి ముందుకి వస్తాను. అప్పటి వరకు అందరూ జాగ్రత్తగా ఉండండి. జై హింద్, జై భారత్.